ఉప్పరాడలోని బాబు జగజ్జీవన్ రామ్ కాలనీలో శ్రీ 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 లక్ష్మీ గణపతి దుర్గా సాయి ఆలయం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ కమిటీ పెద్దలు, మహిళా భక్తులు, మహిళా కమిటీ తదితరులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అనంతరం భారీ ఎత్తున అన్నదాన ప్రసాదాన్ని అందించారు. అండదండలుగా ఉంటున్న అందరికీ ఆలయ కమిటీ మెంబర్స్, మహిళా కమిటీ మెంబర్స్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. చేసావా శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా సాయాలయం జగజీవన్ నగర్ సార్. మేము గత 13 సంవత్సరాలు బట్టి ఈ గుడి స్థాపించడం జరిగింది. ఈ గుడి స్థాపించిన పెద్దలు చాలా మంది ఉన్నారు, కొంతమంది కాలం చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్న వాళ్ళందరూ పెద్దలు, మేము గుడి కమిటీ, ఆలయ కమిటీ అందరూ పేరు పేరున మేము గుమ్మడి హనుమంతరావు, గుమ్మడి హరికృష్ణ, దుర్గారావు గారు, కోడి తిరుమతులు గారు, దేవుడు గారు అందరూ ఉన్నారు. వెంకటప్పారావు, కోడి తిరుమతులు, వీళ్ళందరూ మేము గుడి కట్టాం. ఆదినాన్ని అందరూ కట్టాం. అయితే ఇది 13 ఏళ్ళు బట్టి మేము ఈ వార్షికోత్సవం చేయడం మొదలు పెట్టాం. హిందూ ధర్మం ప్రకారంగా హిందువులు చాలా తక్కువ అయిపోతున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఈ 13వ వార్షికోత్సవం సందర్భంగా మేము శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా సాయాలయం, దుర్గా సాయి, అలాగే ముగ్గురికి కూడా అభిషేకాలు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా సాయి ఆలయం ఇప్పటికి 13వ వార్షికోత్సవం. అలాగే దీనికి ప్రెసిడెంట్ గుమ్మిడి వెంకటరావు, క్యాషియర్ నేను, సెక్రటరీ వచ్చి రామకృష్ణ, అలాగే అక్కడ గుమ్మిడి హనుమంతరావు 14 గ్రామాల ప్రెసిడెంట్, మనోడు కమిటీ నెంబర్, అలాగే ఇంకా కోడి తిరుమూర్తులు, వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు చెప్పారు. కాబట్టి ఇదంతా ఇది దివ్యంగా జరగాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ ఒడిదుడుకు లేకుండా ఇదంతా సవ్యంగా జరుగుతుందని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ గణపతినే నమ్ముకున్నాం మేము. ఆ గణపతే ఏదైనా చూడాలి. అది మరి వచ్చిన వాళ్ళందరికీ మేము అన్నదానం పెడతామండి. ఎవరిని కాదాను, ఎవరిని ఏమను, ఏదైనా సరే. నమస్కారం అండి, నా పేరు గుమ్మడి హరికృష్ణ. మేము జగజీవన గ్రామస్తులో ఉంటున్నాం. ఈ గుడి కట్టి దగ్గర 13వ వార్షికోత్సవం జరుగుతుంది. మేము ఇలాగే ఏటాటా సంవత్సరం మా అన్నదానం చేస్తున్నాం. మా హిందూ సంప్రదాయం ప్రకారంగా పూజలు పునస్కారాలు బాగా చేస్తున్నాం. అలాగే మా గుడిని అనుసరించి మాకు మహిళా కమిటీ ఉన్నారు. మహిళలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ గుడికి సహకరించిన వాళ్ళందరికీ, అలాగే మా అన్నదాన కార్యక్రమాన్ని అందరికీ సహాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా గుడి సంవత్సరం ఇలాగే చేసుకొని శుభ్రంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాది జగజీవన్ నగర్ గ్రామం. మా గ్రామంలో చాలా ఏ పూజ అయినా మహిళలు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు చాలా సాయ సహకారాలు అందిస్తారండి. పిల్లగానే ప్రతి ఒక్కరు పేరు పేరున వస్తారు. దేవుడికి ఏది ఇవ్వాలన్నా ఇస్తారు, దేవుడికి సేవ చేయాలన్నా చేస్తారండి. ఆ భగవంతుడి దయవల్ల, అమ్మవారి దయవల్ల, బాబా దయవల్ల, వినాయకుడి దయవల్ల అందరూ చల్లగా ఉండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడూను. మేము ఇక్కడ ఆడవాళ్ళు అందరం కలిసి ఒక గ్రూప్ కింద ఉండి ఇక్కడ భజనలని, కోలాటాలని, తర్వాత సేవలని అన్ని చేసుకుని ఉంటాం. ఇక్కడ గుడి దగ్గర మేము ఏదైనా సేవ కావాలంటే సేవపరంగా మేము అన్ని చేస్తాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారన్న దానికి నిదర్శనం ఏంటంటే దసరా 9 రోజులు ఇక్కడ అమ్మవారిని పెడతారు. అయితే ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా అలంకరణలు, చక్క పూజలు అన్ని జరుగుతాయి.
సాయంత్రం అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రులు ఇటు ఇలాగ గల్ గల్ అనే సౌండ్ అమ్మవారు తిరుగుతున్నట్టు అవన్నీ కనిపిస్తాయి. మాకైతే అది చాలా నమ్మకం. వినాయకుడు కూడా బాబా కూడా చాలా మరి చాలా పవిత్రంగా మాకు అన్ని మంచిగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం కదా, అంతా మాకు మంచిగా జరుగుతుంది. ఈ గుడికి రావడం వల్ల ఇక్కడ ఇవన్నీ చేయడం వల్ల మాకు అంతా మంచిగా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. చాలా దేవుడు అనుకోండి, మనకు వెంటనే నైట్ కే మనకు దేవుడి నిదర్శనం చూపిస్తున్నాడు. ముగ్గురు చాలా బాగా అందరికి ప్రజలకేటి ఊరికేటి గ్రామానికేటి బాగా చక్కగా చూస్తున్నారు. జై సాయిరామ్ సాయిరామ్ గురు సాయిరామ్ మహారాజ్ కే జై. గణపతి బాబు చల్లగా చూడాలి ఊరంతా. సేవ చేశాను నేను ఈ రోజు వరకు చేస్తున్నాను. గుడి పునర్వేసిన కానీ నేను సేవ చేశాను. అందరికీ తెలుసు. ఆ ఒక్కటే నమ్మకం. ఒక ముగ్గురికి సేవ చేస్తాను. గణపతి బాబుకి, సాయిబాబాకి, దుర్గమ్మకి. జై దుర్గమ్మ, జై సాయిరామ్. శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా సాయిబాబా ఆలయం మా గ్రామంలో ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మా గ్రామ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి అందరం ఈ పండుగ చేసుకుంటాం. వార్షికోత్సవం అనేది ఇంకా ముందుకి ఇంకా పండుగలన్నీ మంచిగా చేసుకోవాలని, వైభవంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. కానీ మా గుడి యొక్క గొప్పదనం ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరు బయటకి ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే ముందుగా తొలి మా గుడిలో దండం పెట్టుకొని మేము బయటకు వెళ్ళడం మాకు చాలా ఆనవాయితీ. అది మాకు ఏ పనైనా మాకు సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకం. అందువల్ల మాకు మా గ్రామ దేవతలు అంటే మాకు చాలా ఒక అనుభూతి. మాకు అదే తెలుసు, మా అనుభూతి మాకే తెలుసు. అందువల్ల మేము ఎంతో గర్విస్తున్నాం. మంచిగా జరగాలని ప్రతి సంవత్సరం అందరం ఇలా కలిసిమెలిసి చాలా రంగరంగ వైభవంగా చేసుకోవాలని మా గుడి పెద్దలు వీళ్ళందరూ స్థాపించారు. కొన్ని 13 సంవత్సరాలు ఇప్పటికి. ఇంకా మంచిగా జరగాలని, మా గ్రామాన్ని చల్లగా కాపాడాలని దేవతలు మేము చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నామండి.